Hello, story lovers. Welcome back to my channel, Possessive Husband, Innocent Wife, Part 173. కర్ణ వచ్చి దక్ష పక్కనే కూర్చోవడంతో ఆమె లేచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంటే నడుం చుట్టూ చేయి వేసి గట్టిగా పట్టుకుని వెళ్ళనివ్వను అని కోపంగా చెప్పడంతో వదిలిపెట్టండి నేను వెళ్ళాలి అంటున్నా కూడా వెళ్ళనివ్వను అని మొండిగా పట్టుకుని కూర్చోవడంతో అతని వైపు కోపంగా చూస్తుంటే నువ్విదే కోపం ప్రదర్శించావనుకో అందరి ముందు ముద్దు పెట్టేస్తాను, తర్వాత నీ ఇష్టం, అమ్మమ్మ ఏడిపించింది అత్తయ్య ఏడిపించింది అంటే నాది బాధ్యత కాదు అని అంటూ ఉంటే కోపంగా చూసి ఏది పెట్టండి చూస్తాను అని అంటూ ఉంటేనే గబుక్కున ఆమె పెదాల మీద ముద్దు పెట్టడంతో తాతయ్య మనవడి వైపు చూసి ఏంట్రా మనవడా, ఇక్కడ ఇంతమంది ఉంటే ఏంటి ఆ పనులు అని అడిగాడు. నీ మనవరాలే తాతయ్య అని అంటూ ఉంటే కర్ణ నోరు మూసి కోపంగా మొహం తిప్పుకోవడంతో అతను నవ్వుకుంటూ ఉంటే కొద్దిసేపు మీ గొడవ ఆపండి అని అంటూ వసుంధర కాల్ లిఫ్ట్ చేశాక ఏంటక్క ఇంతసేపు పట్టింది కాల్ లిఫ్ట్ చేయడానికి అనగానే ఇక్కడ నా కోడలు కొడుకు గొడవ పడుతున్నారు అనగానే నవ్వుతూ ఉంటే సరే ఇంతకీ మరిది గారు వాడు ఏమన్నారు అనగానే అమ్మాయి అందంగా పద్ధతిగా ఉంటే మాకెలాంటి సమస్య లేదు, పైగా ఇండియాలో పుట్టి పెరిగిన అమ్మాయిని చేసుకోవాలని ఉంది అని అన్నారు అని చెప్పింది. ఎంత మంచి శుభవార్త చెప్పావు. అయితే ఒక 2 నెలలు సెలవు పెట్టుకుని రండి. పెళ్లి చూపులు పెట్టేసి, నిశ్చితార్థం, పెళ్లి కూడా జరిగిన తర్వాత వెళ్ళిపోవచ్చు అనగానే మేము కూడా అదే ప్లాన్ చేస్తున్నాం. టికెట్స్ బుక్ చేసిన తర్వాత నీకు మళ్ళీ ఎప్పుడు వస్తున్నామనే విషయం చెప్తాను అక్క. మీరు కూడా అమ్మాయి వాళ్ళకి చెప్పండి అని చెప్పి వసుంధర చెల్లెలు ఫోన్ కట్ చేయడంతో వాళ్ళు పెళ్లి కొప్పుకున్నారు. వచ్చి అమ్మాయి, అబ్బాయి చూసుకున్న తర్వాత మనం మిగిలిన విషయాలు మాట్లాడుకోవచ్చు అని వసుంధర చెప్పడంతో దక్ష హ్యాపీగా ఫీల్ అవుతూ వసుంధర దగ్గరికి వెళ్దామంటే కర్ణ పట్టుకుని వదలడం లేదు. వదిలిపెడతారా లేదా నన్ను అని కోపంగా అడుగుతూ ఉంటే వదిలిపెట్టను అంటున్నాను కదా అని అతను కూడా కోపంగా చెబుతూ ఉంటే చూడండి నాకు చాలా కోపంగా ఉంది, ముందు వదిలిపెట్టండి, అయినా నేనంటే మీకు ఇష్టం లేదు కదా అనగానే ఇష్టం లేకుండానే వెంటపడి మరీ పెళ్లి చేసుకున్నానా అనగానే అప్పుడంటే ఏదో వయసులో ఉన్నాం అందుకే నా వెంటపడి మరీ పెళ్లి చేసుకున్నారు, లేకపోతే అయ్యగారి రేంజ్కి మనం సరిపోతామా అని వెటకారంగా అంది. ఓవర్ చేయకండి, వాడేదో నీ కూతురు ఏడవకూడదని అలా చెప్పాడు, అందరికంటే నువ్వంటేనే వాడికి ఎక్కువ ఇష్టమని నీకు తెలీదా అని వసుంధర అనగానే తెలియాల్సింది నాకు కాదు అనగానే నీ కూతురికి తెలియాలా, అప్పుడు గాని ఇల్లు పీకి పందిరి వేయదు అని అంది విశాలాక్షమ్మ. దక్ష మూతి ముడుచుకోవడంతో బేబీ ఐఎమ్ సారీ, నిజంగా పాప గొడవ చేస్తుందని అలా చెప్పాను గాని నాకు పిల్లల కంటే కూడా నువ్వంటేనే ఎక్కువ ఇష్టం అనగానే ఇప్పుడు నాకు ఐస్ వేయడానికి అబద్ధం చెప్పకండి అని అంటున్న దక్ష పెదాలని అందుకోవడంతో అందరూ సిగ్గుపడుతూ కళ్ళు మూసుకుంటే వదిలిపెట్టండి అందరి ముందు ఏంటి పనులు అని దక్ష కోపంగా అడుగుతుంటే నువ్విదే కోపం ప్రదర్శించావంటే ఈరోజు మొత్తం ఇలాగే చేస్తాను అన్నాడు. అలా చేస్తే నేనసలు ఒప్పుకోను, ముందు నన్ను వదిలిపెట్టండి అని కోపంగా అంటూ ఉంటే మళ్ళీ వదిలిపెట్టండి అన్నావనుకో తంతాను అన్నాడు. ఏది కొట్టు చూద్దాం అని దక్ష కోపంగా అంటూ ఉంటే అబ్బబ్బా ఏంటే మీ గొడవ, ప్రేమతో కొట్టుకుంటున్నారో పొగతో కొట్టుకుంటున్నారో అర్థమై చావదు, మీరు మీ గొడవలు అని తిట్టుకుంటూ వెళ్ళిపోయింది వసుంధర.
ఆ రోజు కర్ణ ఆఫీస్ నుంచి వచ్చాక కూడా దక్ష ఎక్కడా కనిపించకపోవడంతో హాల్లో కూర్చున్న నానమ్మ తాతయ్య దగ్గరికెళ్ళి, నానమ్మ మీ మనవరాలు ఎక్కడా అని అడిగేసరికి, ఇందాక ఆరేసిన బట్టలు తీసుకుని గదిలోకి వెళ్ళడం చూశాను. వాటిని మడతబెడుతున్నట్టుంది అని విశాలాక్షమ్మ చెప్పడంతో, కోపం పోయిందా దానికి అని అడిగేసరికి, ఏమోరా ఈరోజు ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడలేదు అనగానే కర్ణ బుర్ర గోక్కుంటూ ఉండగానే, ఇంకా ఇక్కడేం చేస్తున్నావు, వెళ్ళి నీ పెళ్ళాన్ని ప్రసన్నం చేసుకో అని తాతగారు చెప్పారు. మార్నింగ్ నుంచి ఒక 100 మెసేజ్‌లు, ఒక 200 సార్లు కాల్స్ చేశాను తాతయ్య. అస్సలు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. మెసేజ్‌కి రిప్లై ఇవ్వడం లేదు అనగానే, అయినా సరే ఓటమి ఒప్పుకోకుండా బ్రతిమాలు అని చెప్పింది బామ్మ. దాంతో కర్ణ మెట్ల మీద నుంచి పైకి వెళ్ళడంతో, పాపం వీడికి కూతురుతో, పెళ్ళాంతో మామూలు కష్టాలు లేవు అని నవ్వుకున్నారు పెద్దవాళ్ళిద్దరూ. గదిలోకి వెళ్ళేసరికి దక్షం బట్టలు మడతపెడుతూ ఉండేసరికి వెళ్లి వెనుక నుంచి హగ్ చేసుకుని గాల్లో రౌండ్‌గా తిప్పడంతో ఒక్కసారిగా షాక్ అయ్యి ఉలిక్కిపడినా, ఆ వెంటనే అదెవరయ్యుంటారో ఎక్స్‌పెక్ట్ చేయడంతో, దించండి, కిందకి దించండి అని కోపంగా అంటూ ఉంటే, దించను అని అంటూ 2 చేతుల్లో ఎత్తుకొని బాల్కనీలోకి తీసుకువెళ్లి ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. నాకు చాలా పనులున్నాయి వదిలిపెట్టండి అని కోపంగా అంటూ ఉన్నా కూడా వినిపించుకోకుండా ఆమెను దగ్గరికి తీసుకొని, కోపం పోలేదా ఇంకా అని అడిగాడు. ఆమె మూతి తిప్పుతూ ఉంటే, నీకు చాలా సార్లు చెప్పాను అలా పౌట్ చేయొద్దు అని. అయినా సరే ఎన్నిసార్లు మూతి తిప్పుతావు అని అడిగేసరికి, నాకది అలవాటు. ఏం చేయమంటారు? మీకు ముద్దు రావడానికి, మీరు ముద్దు పెట్టడానికి నేనేమీ మూతి తిప్పడం లేదు అని అంటున్న ఆమె పెదవులని అందుకొని, ఒక 60 నిమిషాల తర్వాత ఆమె కళ్ళల్లోకి చూస్తుంటే ఆయాసంగా ఊపిరి తీసుకుంటూ ఉన్న దక్ష అతని గుండెల మీద కొడుతూ కోపంగా అక్కడి నుంచి లేచి వెళ్ళబోయింది. కానీ ఆమెకి లేచి వెళ్ళనిచ్చే ఛాన్స్ ఇవ్వకుండా, చూడు నేను తప్ప ప్రపంచంలో ఎవరు ఇన్నిసార్లు పెళ్ళాన్ని బ్రతిమాలుకొనుండరు. నువ్వంటే ఇష్టం కాబట్టి బ్రతిమాలుకుంటున్నాను. నా నుంచి నిన్నెవ్వరూ దూరం కానివ్వను అన్నాడు. దక్ష ఏం మాట్లాడకుండా మళ్ళీ మూతి తిప్పుతుంటే, అదిగో మళ్ళీ మూతి తిప్పుతున్నావు అనగానే వామ్మో అంటూ దక్ష అక్కడి నుంచి పరుగులు పెట్టడంతో నవ్వుకున్నాడు. ఆ రోజు వసుంధర చెల్లెలు ఫ్యామిలీ అమెరికా నుంచి వస్తూ ఉండడంతో రిసీవ్ చేసుకోవడానికి దక్ష, కర్ణ ఇద్దరూ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లారు. అదిగో వస్తున్నారు పిన్ని, బాబాయ్ అని కర్ణ గుర్తుపట్టి చెప్పడంతో దక్ష వాళ్ళ కోసం చూస్తూ ఉంటేనే, ఎలా ఉన్నావురా? టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్ అయ్యావట, గుడ్ గుడ్ అని కర్ణ వాళ్ళ బాబాయ్ అనగానే, థ్యాంక్స్ బాబాయ్, మీరందరూ ఎలా ఉన్నారు అనగానే చాలా బావున్నామని, పదండి వెళ్దాం అంటూ అందరూ ఇంటికి బయలుదేరారు. వసుంధర చెల్లెలి కొడుకు, కూతురు కూడా రావడంతో వాళ్ళతో మాట్లాడుతూ అందరూ ఇంటికొచ్చారు. పలకరింపులు, పరామర్శలు, భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత, రేపు మంచి రోజంట, రేపు పెళ్లి చూపులకి వెళ్దాం. నేను ఆల్రెడీ మహాలక్ష్మికి చెప్పాను అని చెప్పింది వసుంధర. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్, ప్లీజ్ ఇగ్నోర్ ఇట్.